హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మనందరం హ్యాపీగా ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు రైస్ అయితే తాలింపు పెట్టానండి. మార్నింగ్ టిఫిన్ కనేసి నేను నా కోసం అని కొద్దిగా ఉంటే ఇంకా మా వారు తినలేదు. టిఫిన్ తినకుండా తనైతే మార్కెట్కి వెళ్ళిపోయారనమాట. తను వచ్చాక ఏం తింటారో అడిగి చేస్తాను. ప్రజెంట్ అయితే నాకైతే మాత్రం రైస్ ఉంటే అది నేను కొంచెం ఇలా తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత అంటే ఇంక పుల్ల చేసాక ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఏం తెస్తారని చూడాలి. తెచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి నా టిఫిన్. మన వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. తర్వాత చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇంకేవి ఉన్నాయో. రొటీన్ కంటిన్యూగా వాచ్ చేయండి, స్కిప్ చేయొద్దు. ఓకేనండి. రైస్ అయితే మాత్రం సూపర్ బాగుంది. ఇంకా నేను తిన్నాను కాబట్టి బాగుంది, మీకైతే తెలియదు కదా. సో ఇదండి బాబు, అయిపోయింది. నెక్స్ట్ అయితే చూద్దాం, మా వారు వచ్చాక నేను చూపిస్తాను. ఓకేనా. ఇదిగోండి మా వారు నుంచి ఫిష్ తెచ్చారనమాట. ఫిష్ అంటే అది ఏమంటారు, దీని పేరు వంజరం. సో ఆ పీసెస్ తనే కట్ చేసి తెస్తారు. నాకైతే చేయడం రాదు ఫిష్, అందుకే తను ఎప్పుడు తెచ్చినా కూడా చేసి తెచ్చేస్తారనమాట. సో తెచ్చాక ఏం చేసాను, శుభ్రంగా కడిగేసాక ఇదిగోండి మొత్తం దాంట్లో మనం వేసే మొత్తం కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా, తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇలాగ అన్నీ వేసేసి మొత్తం అంతా మసాలా ఇప్పుడు పట్టిస్తున్నాను. సో అన్ని పీసెస్కి ఇలాగ లోపల వరకు పట్టించి ఉంచితే మాత్రం బాగుంటుంది. సో అంటే అన్నిటికీ మసాలా బాగా పడుతుంది అనమాట. సో అందుకనేసి మొత్తం అన్ని పీసెస్ కూడాను ఇలా మసాలా పెట్టేసి సైడ్ని పెట్టేద్దామని. ఎందుకంటే ఫస్ట్ ఇది పని అయిపోతే కాసేపు అయినా ఇది ఏమంటే కొంచెం నానుతుంది కదా, దానివల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. సో అందుకనేసి అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఏంచో గ్రేవీ కోసం ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటీ రెండింటిని కూడా ఇప్పుడు మిక్సీ పట్టాలి. సో ఏంటంటే ఏం చేయమన్నారంటే మా వారు టమాటీ చారు తర్వాత గ్రేవీ చేయమన్నారనమాట ఫిష్ది. అలా చేస్తేనే తనకి ఇష్టం అనమాట. సో ఇలాగా ఇప్పుడు ఏంటంటే టమాటీ, ఉల్లిపాయలు మిక్సీలో వేసాక అందులో జీలకర్ర అండ్ ఆవాలు ఈ రెండు వేసి మిక్సీ చేస్తే మాత్రం పేస్ట్ బాగుంటుందన్నమాట టేస్ట్. సో మిక్సీ చేసినప్పుడే ఫిష్కి మాత్రం కంపల్సరీ ఆవాలు, జీలకర్ర వేసి ఇలా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఏం చేశానంటే పక్కన పెట్టేశాను. ఇంకా ఉన్న ఉల్లిపాయలు కూడాను సగం సగం వేసి మిక్సీ పట్టి దాన్ని ఏంచో సైడ్ని పెట్టానమాట. ఒకవైపు ఏం చేశానంటే పెట్టేశాక ఇదిగోండి అన్నం ఒకవైపు పెట్టాను. రైస్ నార్మల్ రైసే, ఏమి బగారా రైస్ ఏం చేయట్లేదు. ఫిష్ కర్రీకిను ఇంకా టమాటీ చారు చెప్పారు కదా, దానికైతే మన నార్మల్ రైసే కదా. సో ఒకవైపు అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను, అది అవుతుంది. ఇదిగోండి మిక్సీ పని అయిపోయింది. మిక్సీ ఏంచో పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఫిష్ తీసి సైడ్ని పెడుతున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రాత్రి ఏంచో మా వారు ఫ్రైడ్ రైస్ తెచ్చారు. సో తినేసాక ఇంకా ఉండిపోయిందనమాట. అది ఏం చేశానంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ అయితే టిఫిన్ ఏమైనా చైనా ఉప్మా అది అంటే వద్దు, నేను మార్కెట్కి వెళ్ళొచ్చాక అప్పుడు చూద్దాము, ఇప్పుడు ఏం తిన్నానేసారు. సరే కదా తిన్నని చెప్పేసారు కదా, నేను కూడా టిఫిన్ ఏం చేయలేదు. సో వెళ్ళొచ్చాక ఆకలేసినట్టుంది, ఆకలేస్తుంది, మరి ఏమైనా ఉందా అంటే ఇలాగ రైస్ తెచ్చారు కదా, ఉంది కదా అది ఇచ్చినా అంటే సరే అయితే ఆ ఫ్రైడ్ రైస్ నాకు వెయిట్ చేసి ఇచ్చి అని చెప్పి అన్నారనమాట. తను వెళ్ళకుండా ముందు మార్నింగే అడిగాను, అంటే వద్దు నేను అప్పుడే తిన్ను, నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు. మార్కెట్కి వెళ్ళొస్తానని వెళ్ళొచ్చాక ఇప్పుడు ఆకలేసింది. అయితే రైస్ నాకు వెయిట్ చెయ్యు అని చెప్పేసి రైస్ ఇవ్వు అని అంటే సరే అని తీసి ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే పక్కన పెట్టాను. అది వెయిట్ చేయడానికి అనేసి అది ఇంకా వేడయ్యాక అప్పుడు తనకి ఇవ్వాలి. అయితే ఒకవైపు అన్నం కూడా పెట్టాను కదా, రైస్ అవుతుంది. మా వారు వచ్చి తనైతే టీవీ చూసుకుంటున్నాడు అనమాట. ఇంకా తన పనిలో తను బిజీ, మనకి ఇంకా వంటలు ఇంకా రైస్ అవుతుంది. ఇదేంటంటే నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కదా, అందుకనేసి మీకు ఎడం చెయ్యి కనిపిస్తుంది, కానీ నేను పెట్టేది కుడి చెయ్యి అనమాట.
ఎందుకంటే కెమెరా కనిపిస్తుందా లేదా అవన్నీ మనం చూసుకొని చేయాలి కదా. సో బ్యాక్ కెమెరా అయితే ఏది అవుతుందో లేదో షూట్ మనకు తెలీదు. సో అందుకనేసి ఇప్పుడు నేను ఎక్కడైనా కూడా మీకు ఎడం చెయ్యి కనిపిస్తే అది మాత్రం కుడి చేయనండి. ఎందుకంటే షూట్ చేసిన వాళ్ళు లేక నా షూట్ నేనే చేసుకుంటున్నాను. సో అది ఎక్స్క్యూజ్ అనమాట. ఇది కూడా నాది కుడి చెయ్యి, ఎడం చెయ్యి కాదు. సో అలాగా పక్కన రైస్ అవుతుంది. సో రైస్ అయిపోయాక ఇదిగోండి నేను అన్నం ఓరుస్తున్నాను. మా ఇంట్లో మాత్రం అన్నం ఓర్చాలి మా వారికి. ఓర్చకపోతే మాత్రం రైస్ తినరు. కుక్కర్లో వేస్తే మాత్రం అస్సలు తినరనమాట. కుక్కర్ అని తనకు అస్సలు ఇష్టం ఉండదు. కుక్కర్ అన్న నాకైతే చాలా ఇష్టం, కానీ తనకు ఇష్టం ఉండదు కదా. అందుకనేసి ఇంకా వండనమాట. ఎక్కువగా ఇలాగే, ఎక్కువ కాదు 100% ఇలాగే వండాలి. తను తినకపోతేనే నేను ఎప్పుడైనా ఒక వేరేగా నేను పెట్టుకుంటాను. లేదు అనుకుంటే మాత్రం అన్నం ఓర్చాలన్నమాట. అలాగా అన్నం ఓర్చేసి పక్కన పెట్టాను. ఇదిగోండి దమ్లో పెట్టాను కొంచెం. ఒకవైపు ఏం చేశానంటే చింతపండు కొంచెం తీసాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఎందుకంటే చారు పెట్టమన్నాను కదా, టమాటా చారు చేద్దామని చెప్పేసి. అయితే చింతపండు పక్కన పెట్టి ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయిపోతే సారీ తనకి ఇచ్చాక మిక్సీ చూపించాను కదా మీకు అయ్యింది. అదిను జస్ట్ కొంచెమే చారు పెడదామని జస్ట్ నిమ్మకాయ సైజు టమాటా తీసుకున్నాను అనమాట. తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఒకసారి నేను దాన్ని కడిగేసి వాటర్ అంతా వంపేసి మళ్ళీ రెండోసారి వాటర్ వేసాక అందులో మనకు ఒక టమాటీ, కొంచెం ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు, ఇలాగా మళ్ళీ కొంచెం ఏమంటారు పచ్చిమిర్చిని తర్వాత వేస్తాను. ఫస్ట్ అయితే ఇదిగో జీలకర్ర వేసేసి, తర్వాత కారం, అదేవిధంగా పసుపు, ఓకేనండి. తర్వాత ధనియా పౌడర్ కొంచెం, ఇవి వేసేసి ఏం చేయాలంటే శుభ్రంగా మ్యాష్ చేయాలన్నమాట, కలపాలి. టమాటీని బాగా పిప్పు చేసేయాలన్నమాట. టమాటీ ప్లస్ చింతపండుని బాగా మెదిపేసి ఒక మొత్తం పేస్ట్ అంతా నీటిలో కలిసిపోయేలాగా అలాగా మ్యాష్ చేసుకొని అందులో మనకు కావలసినంత ఉప్పు వేసుకొని ఏం చేయాలంటే దాంట్లో కొన్ని ఇలాగా వెల్లుల్లి తొక్క తీసేసి ఒక 5-6 పీసెస్ వేసేసి దాంట్లో కొంచెం చెప్పాను కదా మీకు పచ్చిమిర్చి అనేది, అది పచ్చిమిర్చి స్మాష్ చేసినప్పుడు వేయకండి, ఎందుకంటే మండిపోతుంది మన చెయ్య. సో ఇలాగ పైనుండి ఒక 4 అలాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట చారు. సో ఇలా వేసేసి చారు అంతాను ఇంకా పొయ్యి మీద పెట్టేసాను. ఇది ఎక్కువగా మనం బాయిల్ చేయకూడదు. దానిపైన ఒక నురుగులాగా వస్తుంది కదా, ఆ నురుగు కొంచెం అంతా క్లియర్ అయిపోయేలాగా చూడండి, ఎక్కడ కూడా మీకు నురుగు కనిపించట్లేదు. అలాగా అంతవరకు జస్ట్ బాయిల్ చేసి అది అలాగా పక్కన పెట్టేయాలి. ఇంకా ఇప్పుడు తాలింపుకి అన్నమాట ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నమాట పోపుకి. సో ఇందులో నేను పోపు పెడతాను. ఎప్పుడు కూడా పప్పు అయినా చారైనా ఏదైనా ఎక్కువగా అయితే ఇందులో పెడతానన్నమాట నేను. ఏమంటారు తాలింపు ఈజీగా అయిపోతుంది అనమాట. లేదు పప్పు చేసినప్పుడు అయితే మాత్రం పప్పు ఎందులో అయితే నేను పెడతానో ఆ గిన్నెలో అనుకుంటాను, ఆ గిన్నెలోనే తాలింపు చేసి అందులో పప్పు ఉడిపిస్తాను అనమాట. ఒకసారి అలా చేస్తాను. సాధారణంగా అయితే ఎక్కువగా అయితే ఇలాగ చిన్న ఉందన్నమాట నాకు సపరేట్గా, అందులోనే నేను తాలింపు పెట్టుకున్నాను అనమాట. ఇలాగా అన్నీ ఒక్కసారి వేసేసి తాలింపు అంటే కొంచెం బ్రౌన్గా మనకి అయ్యేలా అంతవరకు ఫ్రై చేసి అదేం చేయాలంటే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా చారు, అందులో వేసేసి వెంటనే మూత పెట్టేయాలన్నమాట. ఇంకా చారుని బాయిల్ చేయకూడదు, ఎందుకంటే ఇంకా మరి దానికి ఉన్న ఇంకా చేదు బయటకు వచ్చేస్తుంది అనమాట ఎక్కువ బాయిల్ చేస్తే. సో ఇలా వేసి పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కర్రీ కోసం నేను అంటే అదే చేపల కర్రీ పులుసు అనకూడదు, నేను చింతపండు వేయను కాబట్టి కర్రీ అనమాట. అది కళాయిలో వంపేసిన తర్వాత అందులో నాకు బంగాళదుంపలు వేసుకోవడం చాలా ఇష్టం. సో ఒక 2 బంగాళదుంపలు వేసేసి అందులో ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేయాలి. నేను ఒకటి మీరు అబ్జర్వ్ చేశారా, నేనైతే దాంట్లో ఆయిల్ వేయలేదు ఇంకా, ఎందుకంటే ఆయిల్ వేసామంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట పొయ్య, ఇంకా ప్లాట్ఫామ్ అంతా అదే ఎగిరిపోతుంది. అందుకని ఆయిల్ ఫస్ట్ వేయకూడదు. ఇలాగా వేసిన తర్వాత అంటే
అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న తర్వాత కారం, పసుపు, తర్వాత ధనియా పొడి, తర్వాత జీలకర్ర ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొంచెం వేయాలి. ఇలాగ పసుపు, తర్వాత ఇదేంటంటే చికెన్ మసాలా అనమాట. అది కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో దాంతోపాటు నేను చెప్పాను కదా జీలకర్ర పొడి కొద్దిగా అనమాట. ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కాబట్టి పర్వాలేదు, యాడ్ చేసిన టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తెలుస్తుంది వండిన తర్వాత. కొద్దిగా గరం మసాలా, ఓకేనండి. ఇదంతా మసాలా ఇందులోనే వేసేయాలన్నమాట స్టార్టింగ్లోనే. ఎందుకంటే అదంతా కలిపేసి ఫ్రై అవుతేనే దాని టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత దాంట్లో ఆయిల్ వేయలేదు కదా, వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలన్నమాట. అస్సలు వాటర్ ఉండకూడదు. వాటర్ ఉన్నప్పుడు కానీ ఆయిల్ వేస్తే మొత్తం అంతా అల్లకల్లం అయిపోతుంది. సో అది ఫ్రై చేస్తూ చూసారా, ప్లాట్ఫామ్లో ఉన్న బాటిల్స్ అన్నీ కూడా నేను సర్దేశాను. సో అది అయిపోయింది. ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా, అంటే వాటర్ అంతా మొత్తం పోయింది, ఇంకేం లేదు, డ్రైగా అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆయిల్ వేసేసి, కొంచెం ఆయిల్ పడుతుందండి ఇందులో. మనం ఆయిల్ చూసుకొని మనం ఎంత తింటామో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. కానీ చికెన్ ఇలాగా, అంటే చికెన్ కర్రీ కానీ మనం ఫిష్ కర్రీ కానీ వీటికి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనమాట. సో ఇలాగ ఆయిల్ వేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే కాసేపు ఫ్రై చేయాలి ఈ ఆయిల్లో. ఈ ఉన్న పేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇలాగ ఫ్రై చేసేటప్పుడే మనం ఆల్రెడీ వేసాం కదా బంగాళదుంప, అది కూడా ఉడికిపోతుందండి, అస్సలు పచ్చిగా ఉండదు. సో ఇలాగా, అంటే ఎంత ఆయిల్ అంటే ఎక్కువని మాడిపోయినంత వరకు కూడా దాన్ని మీరు ఫ్రై చేయకూడదు. కొంచెం దానికి మనం ఫ్రై చేసినప్పుడు తెలుస్తుందన్నమాట ఆయిల్, దానికి అదే రిలీజ్ అవుతుందన్నమాట సైడ్కి. కొంచెం సైడ్కి కనిపిస్తున్నప్పుడు అప్పుడైతే దాంట్లో మనం వెయిట్ చేయాలనేది మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది పక్కన పెట్టాము కదా, అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఫిష్ మనం వేయాలి. నేను ఏం చేస్తానంటే పచ్చిది కాదు, ఫిష్ నుంచి ఫ్రై చేసి వేస్తానన్నమాట. సో అందుకనే పక్క నుంచో ఒక చిన్న కడాయి పెట్టాను. అది నా దగ్గర మాత్రం మ్యాక్సిమంగా 99% స్టీలే యూస్ చేస్తానండి. ఇప్పుడు చూసారు కదా కరివేపాకు వేసాను, కరివేపాకు వేసి కూడా కొంచెం ఫ్రై చేయాలి. అయితే నా దగ్గర ఒక్కటే అల్యూమినియం కడాయి ఉంది, పెట్టాను కదా, అది ఒక్కటే అనమాట. అది ఏంటంటే జస్ట్ డీప్ ఫ్రైకి అలాగ యూస్ చేస్తాను. ఒక ఫిష్ కానీ లేదు అంటే ఏదైనా దానికి అది బాగా యూజ్ అవుతుందండి. దాన్ని పడకుండా అలా ఉంచానమాట. చూసారు కదా, వాడి సైడ్ అంతా అలాగైపోయింది. అది ఎంత తోమినా రాదు, తెలుసు మనందరికి కూడాను. సో అది ఆయిల్ వేసేసి అది హీట్ అవుతుంది కదా, అలానే అలాగ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా గ్రేవీ అంతా కూడా, నేను దీంట్లో కంపల్సరీ కరివేపాకు వేయండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట గ్రేవీకి. కొంచెం టైం మరి అవుతుందండి, కొంచెం పేషెన్స్ తప్పదు. టేస్ట్ బాగోవాలి అంటే కొంచెం ఇలాగ ఫ్రై చేయడం, ఒక ఐటమ్స్ ఇలాగ వేయడం, ఇలా చెయ్యకుండా మనం వెంటనే అయిపోవాలి అంటే మాత్రం కష్టం కదా. సో కొంచెం టేస్ట్ కావాలంటే తప్పదండి, కొంచెం శ్రమ పడాలి కదా. సో అందుకనేసి ఇప్పుడైతే అది నేను కొంచెం సిమ్లో పెట్టేసి అది కొంచెం అలా ఫ్రై చేస్తున్నాను పేస్ట్. అదే పక్కన చూసారు కదా నేను ఫిష్ వేసాను. ఎందుకంటే ఫస్ట్ హెడ్, అంటే దాని ఫిష్ బుర్ర ఉంటుంది కదా, అది ఒక 2 పీసులు తోక అవన్నీ వేసి దాంట్లో కొంచెం ఫ్రై చేస్తాను. ఎందుకంటే అది నేను కర్రీలో వేయాలి ఫస్ట్, అందుకని. సో అందుకని అందులో వేసేసాక ఈ పక్కన ఆల్రెడీ ఇది అయిపోయింది కదా, దీంట్లో ఏంటంటే మనకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. పేస్ట్ మీకు ఏ విధంగా కావాలన్నది మీ ఇష్టం అండి. అంటే కొంచెం పతలాగా కావాలా అంటే కొంచెం తిక్కగా కావాలా అనేది అది మీ ఇష్టం, దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇది బేక్ అయిపోతుందండి కర్రీ. కొంచెం మన టైం ఎక్కడ అంటే ఫ్రై చేసినప్పుడే టైం అనమాట. సో స్టార్టింగ్ అంతా చూసారు కదా, నేను ఎక్కడ కూడా పేస్ట్లో అంటే నేను ఉప్పు వేయలేదు. సో ఇప్పుడు ఉప్పు వేసాను, వేసేసి కలిపేసి ఇంకా దీని పని అయిపోయిందనమాట. మూత పెట్టేశాను. ఇది ఇంకా బాయిల్ అవ్వాలి, ఓకేనండి. ఇది బాయిల్ అయినంత వరకు దాన్ని అలాగ పక్కన పెట్టేసి ఇటు ఫిష్ మీకు చూపించాను కదా, స్టార్టింగ్ వేసాను కదా, ఫస్ట్ రౌండ్ అనమాట ఇది. చూసారా హెడ్,
ఫిష్ది అలాగా హెడ్, తర్వాత బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్, అలాగా కొన్ని పీసెస్ వేస్తాను. ఎందుకంటే నేను గ్రేవీలో వేసే పీస్ అయితే మాత్రం మా ఆయన మా బాబు అయితే ఎక్కువగా తింటండి. మా అబ్బాయి అయితే అసలు తిండు. మా వారైనా కొంచెం ఏదో ఒకటి అలా తింటారు, కానీ తను అస్సలు తిండనమాట. సో అందుకనేసి ఆ పీసెస్ ఓన్లీ జస్ట్ కొన్ని వేస్తాను. ఇప్పుడైతే రెండో రౌండ్ వేస్తున్నాను, ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసి వేరేగా ఉంచుతానమాట. అది వేరేగా వీళ్ళు ఆ గ్రేవీ వేసుకుని తిని ఇది నంచుకుంటారనమాట. అందుకనేసి ఇది రెండో రౌండ్ అవుతుంది. సో ఇలాగా ఫిష్ ఫ్రై చేస్తాను పక్కన. చూసారా, పక్కన ఇది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలనేది చెప్తాను మీకు, చూడండి. బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫిష్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, అది వేసేయాలి. దాంతోపాటు కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నమాట. పచ్చిమిర్చి దాన్ని మీరు ఒక ఘాటు కానీ చీల్చి కానీ వేయొద్దు. జస్ట్ ఎలా ఉన్న పచ్చిమిర్చిని దాని బ్యాక్ సైడ్ ఉన్న కొమ్మ తీసేసి అలాగా పచ్చిమిర్చి వేసేయాలి. కొత్తిమీర మీరు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి అందులో. సో అలాగా వేసేసి అందులో మళ్ళీ మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలన్నమాట. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇలాగా ఫిష్లో అంటే మొత్తం గ్రేవీ మాకు కొంచెం తిక్కగా ఉండాలండి, ఎందుకంటే ఇతనికి చారు చెప్పారు కదా, అందుకని కొంచెం గ్రేవీ తిక్కగా పెడతాను. సో ఈ విధంగా మళ్ళీ పైనుండి కొత్తిమీర ఉండిపోతే వేస్తాను, అది ఒక 2 ఉంటే. సో ఇలాగ కొంచెం పైనుండి గరం మసాలా, మళ్ళీ లాస్ట్లో జీరా పౌడర్ వేస్తే మాత్రం బాగుంటుందండి టేస్ట్. నేను చెప్పినట్టు ఒక్కసారి చేయండి, అప్పుడు మీరే అంటారు బాగుందనేసి. ఎలా ఉందో చేసి నాకు కామెంట్ పెట్టండి, ఓకేనండి. సో ఇదండి ఫిష్ కర్రీ. ఇప్పుడైతే దీని పని సమాప్తం. ఫిష్ కర్రీ రెడీ. దీనికి మాకు గ్రేవీ చాలు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు టేస్ట్ చూసుకోండి, ఉల్లిపాయ అంటే ఉప్పు సరిపోయిందా లేదా దాన్ని బట్టి ఇప్పుడు వేసుకోండి. ఇందులో పైన ఏం చేయాలంటే మన ఫిష్ చేసిన పక్కన ఆయిల్ ఉంది కదా, అది వేయాలండి. కొంచెం వేసేసి అది ఇలా కలిపేసి కాసేపు ఒక 2 సార్లు ఇలాగ ఉడికాక కట్టేస్తే మాత్రం సూపర్. యాక్చువల్లీ నేను చేయాలంటే నేను ఎక్కువగా అయితే ఫిష్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్తోనే ఈ కర్రీ చేస్తే ఇంకా బాగుంటుందండి, కానీ మనకి అంతగా టైం లేదు. అందుకని 2 వైపు 2 పని అవ్వాలని అందులో లాస్ట్లో ఆయిల్ వేస్తాను. సో అయిపోయింది నాది లంచ్ ప్రిపేర్. తినేసాము కూడాను, నేను షూట్ చేయలేదు, మా వారు తినేసారు. నాది కూడా లంచ్ అయిపోయింది. చూడండి, లంచ్ అయిపోయాక మిగిలిన కర్రీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి మిగిలిన కర్రీ, తర్వాత రైస్ అన్నమాట. మిగిలింది అన్నీ ఖాళీ చేశాను. సో రైస్ ఇదిగోండి, చారు చెప్పాను కదా, టమాటా చారు కూడా ఇంత ఉంది. నైట్కి ఇంకేం వండవసరం లేదు. ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఒక 4-5 పీసెస్లా ఉన్నాయి. సో అవసరం లేదు ఇంకా నైట్ వంట, ఇంతే అనమాట. సో ప్లాట్ఫామ్ అంతా కొంచెం క్లీన్ చేశాను. ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి, అవి అంటే మా పనమ్మాయి వస్తుంది తోమేస్తుంది అనమాట. చూసారు కదా, పనులన్నీ అయిపోయి ఇక్కడైతే నేను డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నాను, కానీ అయితే బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉందండి. మా రోడ్డు వైపు హౌస్ కదా, సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూసారు కదా, నాది వర్క్ అంతా అయిపోయింది, అంతా ఖాళీ చేస్తాను. ఇంకా లంచ్ కూడా అయిపోయింది అనమాట. ఫ్రెష్ అయిపోయాను. సో నైట్కి అయితే సేమ్ అదే, ఇంకేం వండవసరం లేదు. ఫిష్ అయితే ఉంది కదా, ఒకవేళ ఫ్రై చేస్తే ఫిష్ ఫ్రై చేస్తాను అంతే. సో ఇప్పుడైతే మాత్రం ఫ్రెష్ అయిపోయి ఇక ఏం చేయాలని చెప్పేసి ఇంకా చూస్తున్నాను. బట్టలు కటింగ్ చేయాలండి, ఇంకా ఉన్నాయి కట్ చేయవలసినవి, స్టిచ్ చేయవలసినవి. సో అది చేస్తాను, లేదు అంటే ఏంటనేది మీకు చూపిస్తాను. సో చూడండి, ప్రజెంట్ అయితే మా వారు ఇప్పుడు టీవీ చూస్తున్నాడు అనమాట. నేనైతే కాసేపు అలా చారబడ్డాను, సాయంత్రం ఏదో చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా చారబడిన తర్వాత ఇంకా నిద్ర పట్టేసింది అనమాట. 4కి అలా లెగిసాను, 4:30 అవుతుంది ఇప్పుడు. సో లెగిసి టీ అయితే పెట్టాను. మా వాడు టీ పెట్టమంటే టీ పెట్టేశాక పక్కన నుంచో నేను మళ్ళీ ఏమంటారు పలుకులు అయితే ఫ్రై చేస్తున్నాను. టీ ప్లస్ పలుకులు అనమాట. సో ఇది వాటి వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.
సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో కర్రీ మాత్రం 100% ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటాను. మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.